Come on, class. అందరూ గ్రూప్ ఫోటో వచ్చాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి లక్షలాది మందితో పోటీ పడి అలాగే అగ్ని పరీక్షలో అనేక సవాళ్ళు ఎదుర్కొని మరి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి 5 వారాల పాటు సమర్థవంతంగా మరి అన్ని రంగాల్లో కూడా సెలబ్రిటీస్కి కామనర్స్కి కూడా ఎక్కడా తేడా లేకుండా అన్ని కంటెస్టుల్లో కూడా విజయం సాధిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. కాబట్టి ఈరోజు ముందు అసలు ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నామంటే యాక్చువల్గా ఎక్కువ మందిని పిలిచి పాపరాజపాలెం అటు పెందుర్తి నుంచి ఇటు సంవత్సరం వరకు ఒక 500 మందితో అందరినీ పిలిచి చేద్దామా, లేకపోతే ఒక 200 మందితో పిలిచి చేద్దామా అని రకరకాలు అనుకున్నాం. కానీ ఇంకా మన విమానాశ్రయం కూడా మేము ఆ రోజు అనుకోలేదు. సడన్గా దాన్ని వచ్చేస్తుందంటే అప్పటికప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాం. అప్పటికి చాలా మంది అడిగారు మాకు చెప్పలేదని. కేవలం మేము ఆ రోజు కూడా అతి తక్కువ మంది, ఎందుకంటే ముందు రోజు రాత్రి 1 గంటకి టికెట్ తీసుకుందని తెలియగానే మరుసటి రోజు మేము అందరం వెళ్ళాం. అప్పటికి చాలా మంది అడిగినప్పటికీ కూడా అందుకని ఇప్పుడు కూడా ఇంకా ఆ ఏరియాలో పెడితే ఒకరిని పిలిచి ఒకరిని పిల్లదంటాం. ఓన్లీ ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మనం పిలుచుకున్నాం. కూర్చో ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అసలు ఇది ఎంత పెద్ద ప్రదేశం వెళ్తుందని నేను అనుకోలేదు. ఎప్పుడు చూసినా రూమ్లో ఉండి తన వర్క్ ఏదే చేసుకునేది.